ఈ ఇన్స్పెక్టర్ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు? త్వరగా ఏదో ఒకటి చేసి అతను ఇక్కడి నుంచి పంపించండి, లేదంటే నా ప్లాన్ మొత్తం నాశనం అయిపోతుంది. వెళ్ళండి. బండి తిప్పవయ్యా, బండిని వెంటనే తిప్పు. కనబట్లేదా ఏంటి నీకు? అదిగో చూసావా, ఒక పెద్ద రాయి వస్తా ఉంది. తిప్పు, బండిని వెంటనే తిప్పవయ్యా. వేగంగా వేగంగా, ఇంకా వేగంగా వెళ్ళు. తప్పుకోండి, తప్పుకోండి. ఏంటయ్యా ఇదే కానిస్టేబుల్, నువ్వు అలాగే పరిగెత్తు. వెళ్ళు కానిస్టేబుల్. ఏంటయ్యా నేను చెప్పిన వెంటనే దిగేసావు? గవర్నమెంట్ డబ్బుతో మనకు బుల్లెట్ కొడిస్తే దాన్ని అలా ఓలేస్తే ఎలా? వెళ్ళు, దాని మీద ఎక్కువ. త్వరగా కానీ కానీ లడ్డు సింగ్ గారు, మీరు ఇక్కడే ఉండండి. నేను అక్కడికి వెళ్ళి చూస్తాను అసలు లోపల ఏం జరుగుతుందని. ఈ పిల్లాడికి ఏం కావాలట? ఇక్కడికి వచ్చి ఎందుకు స్టంట్ చేస్తున్నాడు చెప్పండి. రేవా, నా అనుమానమే నిజమైంది. ఇక్కడ జరిగిన ఎర్త్క్వేక్, బ్లాస్ట్ అంతా అబద్ధమే. ఈ వాల్కెనో లోపల నాకు మనుషులు కనపడుతున్నారు. ఏంటిగా చూస్తూ ఉన్నారు? ఆ పిల్లని అంతం చేయండి. ఫైర్! ఆ పిల్లవాడిని త్వరగా అంతం చేయండి. వాడు ఎవరికో ఏదో విషయం చెప్పేస్తున్నాడు. ఏ పిల్లాడా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. డాక్టర్ ఎర్త్క్వేక్ మీరా? నేను మీ ఇంటర్వ్యూని టీవీలో చూశాను అంకుల్. నాకు తెలిసిపోయింది మీరు ఆడేదంతా నాటకం అని. ఇప్పుడు ఇది కూడా చెప్పేయండి, మీరు ఎందుకని ఇదంతా చేస్తున్నారు? తప్పకుండా చెప్తాను బాబు, విను. ఎందుకంటే ఇక్కడి నుంచి నువ్వు తప్పించుకొని పోలేవు కదా. ఓ, అంటే ఇదే విషయం అన్నమాట. మీ ఎర్త్క్వేక్ మెషిన్ ని ఉపయోగించి అందరినీ మీరు బ్లాక్ మెయిల్ చేయాలని అనుకుంటున్నారు. వాళ్ళందరికీ నాయకుడిని అవ్వాలని అనుకుంటున్నారు. కానీ మీ కళ ఎప్పటికీ నిజం కాదు. అర్థమైందా? నిజం కాదని ఎవరు చెప్పారు? నన్ను ఎదిరించడానికి ఇక్కడ ఎవరున్నారు? నేనున్నాను కదా, మిమ్మల్ని ఆపడానికి నేను చాలు. చిన్న పిల్లవాడివి, నువ్వు నన్ను ఆపగలుగుతావా? వాట్ ఏ జోక్. అంకుల్, నేను చెప్పాను కదా, పిల్లాడని మాత్రం చెప్పొద్దు. శివ, నా
నా పేరు శివ. ఏంట్రో చూస్తూ నిలబడ్డారు, వెళ్ళండి వాడు ఎంతో చూడండి. పట్టుకోండి, వచ్చి నన్ను పట్టుకోండి అంకుల్. ఏమైంది? ఏయ్! నేను కాదు, ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు? నన్ను వదిలేసేయ్. ఎప్పుడు చూసినా నన్నే ఇలా అమ్మో నా ముక్కు. ఆగు, ఎవరైనా ఆపండి. త్వరగా రండయ్యా, నేను పడిపోతానేమో. కానిస్టేబుల్ హెల్ప్, త్వరగా రావయ్యా. సరే అంకుల్, మీరు ఓడిపోయానని ఒప్పుకుంటే వదిలేస్తాను. ఓయ్! వీడు పిల్లాడా లేక ప్రమాదాలతో ఆడుకునే పిడుగా? చెప్పవయ్యా. సార్, విపరీతంగా కొడతాడు సార్. ఇటువైపు వెళ్ళడానికి దారి లేదు, టనల్ ఇక్కడే క్లోజ్ అవుతోంది. నువ్వు నా దగ్గరికి రాకు. నా సంగతి నీకు ఇంకా బాగా తెలీదు. నేనేం చేస్తానో నాకే తెలీదు. ఈ మిషన్ ఏంటో తెలుసా? దీని ద్వారా భూకంపాన్ని సృష్టించి అంతా నాశనం చేయగలను. ఇంకొక అడుగు ముందుకు వచ్చావో వేదా సిటీని మొత్తం కూడా ధ్వంసం చేసి పారేస్తాను. అంకుల్, ఇక ఎవరు ఇలాంటి మాటలకి భయపడరు. ఎందుకంటే బయట ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ గారికి అంతా తెలిసిపోయింది. అదే ఇదంతా డూప్లికేట్ అని. కాబట్టి ఇక ఎవరు మీ భూకంపానికి భయపడరు. మీకై మీరే నాతో పాటు వస్తారా లేదా ఫైట్ చేసుకుందామా? చెప్పండి. ఏంటి ఫైటా? నేను ఒక సైంటిస్ట్ ని. నేను ఫైట్ చేయలేను, ఏదైనా కనిపెడతాను అంతే. తెలుసా? నువ్వు అసలు చిన్న పిల్లాడువా ఇంకేమన్నా? పిల్లాడని మాత్రం చెప్పదు సార్, వేరే కుమ్ముడు కుమ్ముతాడు. పిల్లాడని పిలవకూడదా? పిల్లాడని. వీడు నా ప్లాన్ మొత్తం నాశనం చేసి మట్టిలో కలిపేశాడు. ఈ చిన్న పిల్లాడు నా కళను మొత్తం చెడగొట్టేశాడు, నాశనం చేసేశాడు. ఇన్స్పెక్టర్ గారు, ముందు ఈ పిల్లోడిని అరెస్ట్ చేయండి. అంత నాశనం చేశాడు, వీడిని వదిలిపెట్టకండి. ప్రపంచాన్ని మొత్తం స్వాధీనం చేసుకోవాలి
చేయాలనుకున్న నా ఆశని అడియాస చేసేసాడు. వీడిని చిన్న పిల్లోడని మాత్రం ఎవరు అనకండి. వీడిని తీసుకెళ్లి జైల్లో వేయండి సార్. ఈ పిల్లోడు వీడిని ఎన్నిసార్లు అయినా అంటారు పిల్లోడు 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 పిల్లోడా అని ఎన్నిసార్లు అయినా అంటాను. నేను ఎన్నిసార్లు అయినా చెప్తాను, 1000 సార్లు అయినా అంటాను. నన్ను ఏమన్నా చేయగలవా? రా రా పిల్లడా. పిల్లాడిని పిల్లాడని చెప్పకుండా ఇంకా ఏమని చెప్తారు? అలా చెప్పడం వల్ల తప్పేముందో చెప్పండి అంకుల్. ఈ పిల్లోడు చాలా చీటర్ గా ఉన్నాడు. ముందర పిల్లోడు అన్నందుకు ఇరగొట్టేశాడు. ఇప్పుడు పిల్లోడిని పిల్లోడనకి ఏమంటారు అని అంటున్నారు. వీడెక్కడ దొరికాడండి బాబు. నన్ను ముందు జైలుకి దొరికాడు సార్. జైలుకి వెళ్ళి నిదానంగా ఆలోచించో. శివ ఏంటి చేశాడు, ఏంటి చెయ్యలేదు అని. యు ఆర్ అండర్ అరెస్ట్. తీసుకెళ్ళండి వీడిని. శివ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు ఆలోచించలేని చెయ్యలేని ఒక పనిని నువ్వు ఈ రోజు విజయవంతంగా చేసి చూపెట్టావు.